బేహద్ పరం మహాశాంతి బాపూజీని అనంతభాయ్ ప్రశ్న వేస్తున్నారు. మనసు దుఃఖమైన కారణం వల్ల కారణ శరీరం ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది? మరి మనసుని సంతోషంగా తిరిగి తయారు చేసుకుంటే ఛార్జ్ అవుతుందా? మనసు అప్పుడు ఖుషీగా ఎలా అవుతుంది? ఎలా ఉంచుకోవాలి చెప్పండి బాపూజీ అని అడుగుతున్నారు. బాపూజీ అంటూ ఉన్నారు, ఫస్ట్ మనసుని ఎలా సంతోషంగా ఉంచుకుంటారో తెలుసుకోండి. మీ యొక్క కారణ శరీరం డ్యామేజీ కాలేదు. పాత అనేక జన్మల యొక్క కర్మ బంధనాలు అంతమయ్యేంత వరకు మరి డ్యామేజ్గానే ఉంటూ ఉంటుంది. రీఛార్జీ మరి ఎలా చేసుకోవాలి బాపూజీ అని అంటే చాలా పెద్ద గొప్ప విషయం ఇది. ఎలక్ట్రిసిటీ ఏ విధంగా షార్ట్ తీసుకున్నట్లయితే మనం అగ్ని తత్వం తీసుకోవటం ఎలా అవుతుంది అంటే కాదు కదా. డివైన్ లైట్ కావాలి మనకు. ఏం కావాలి? ఆత్మకు పవర్ కావాలి. ఆత్మ యొక్క తత్వం ఏంటిది? పరం లైట్. అంటే పరమ తత్వం కావాలి అనుకుంటారు. ఇప్పుడు పరమతత్వంతో పని కాదు, పరం లైట్ కావాలి, డివైన్ లైట్ కావాలి, ఆత్మలో పవర్ రావాలి, కారణ శరీరంతో రీఛార్జ్ చేసుకోవాలి పూర్తిగా. ఇప్పుడు ఆత్మ ఎంతవరకు పవర్ వచ్చేస్తుంది బాపూజీ అని అంటూ ఉన్నారు. ఫస్ట్ మనసును సదా సంతోషంగా ఉంచుకున్నట్లయితే కారణ శరీరం ఆ డిఫెక్ట్ అనేది కాదు. మనము మందులు తీసుకుంటూ ఉంటాం, దానివల్ల ఏమీ పని కాదు. దువా అంటే దీవెనలు కూడా కావాలి. మీ యొక్క సూక్ష్మ శరీరం అప్పుడు దీవెనతోటి కరెక్ట్ అవుతుంది. ఒకవేళ కారణ శరీరం మీరు స్వయంగా మనసుని ఆత్మ యొక్క మరి క్లీనింగ్, ఆత్మ యొక్క పవర్ నింపుకున్నట్టుగా కారణ శరీరాన్ని క్లీన్ చేసుకోవటానికి ఉపాయాన్ని వెతకాలి. దీనికోసమే ఫస్ట్ ఆత్మ జ్ఞానం కావాలి. కారణ శరీరం ఛార్జ్ చేసుకోవటానికి ఆత్మకు కూడా జ్ఞానం కావాలి. ఎలాంటి జ్ఞానం కావాలి అడుగుతూ ఉన్నారు బాపూజీ. ఏ ఆత్మలు మరి ఈ విధంగా కాగలరు అంటే ప్రతి ఒక్క మనిషిలో ఉన్న ఆత్మ ఆకాశతత్వము కాంబినేషన్ తోటి ఉన్నదనుకోండి. ఒకసారి వాయుతత్వం ఏ ఆత్మ అయితే ఉంటుందో, పురుగు పుష్ట లాంటి ఆత్మలు చాలామంది ఉన్నారు. వాళ్ళను ఫరిస్తాగా తయారు చేసుకోవాలి అంటే కారణ శరీరం ఛార్జ్ చేసుకోవాలి. చాలామందికి ఫరిస్తా కారణ శరీరం అంటే ఏంటో తెలియదు. ఫరిస్తా అంటే దేవతలు అనుకుంటూ ఉంటారు. మానవులుగా దేవతలు కూడా అయిపోయారు. ఎక్కువ మానవులు ఎలా అయ్యారు అంటే మానవులుగా అయినటువంటి వాళ్ళు ఫరిస్తాలుగా అవ్వాలి, ఫరిస్తాల నుండి దేవతలుగా కావాలి. కారణ శరీరము పరం కారణ శరీరం కూడా మరి పరం ఆత్మలకి ఉంటూ ఉంటుంది. ఫరిస్తాలు పరమతత్వం యొక్క శరీరంతో కలిగి ఉంటారు. పరమ ఆకాశము అంటే కారణ శరీరం. దేవతలకి 3 తత్వాల శరీరం ఉంటూ ఉంటుంది. దేవతలకు కారణ శరీరం ఉండటంతో వాళ్ళే మన మానవులుగా అయిపోయారు. మానవులు సాధారణమైన వాళ్ళు కాదు. సాధారణ ఆత్మల్ని మనుషులుగా అయిపోయారు అంటే ఎలాగా అంటున్నారు బాపూజీ.